హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేంద్ర. పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సమయంలో ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మల్కాజ్గిరిలో మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. మంచి గట్టి క్యాండిడేట్లు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈసారి పబ్లిక్ ఎవరికి ఓటు వేయబోతున్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంది, పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ. బీజేపీ ఎందుకు? అది కావాలి, ఎందుకంటే బీజేపీ ముఖ్యం. టీఆర్ఎస్ అంటే ప్రభుత్వానికి అంతా మంచిగా చేసింది కాబట్టి గెలుస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదంట. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం సమస్యలు ఏమొచ్చినాయి? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమొచ్చినాయి సమస్యలు? బ్రిడ్జిలు వచ్చినాయా? రైతు బంధు వచ్చిందా? 5 లక్షల భూమి, 5 లక్షల కళ్యాణం పథకం వచ్చిందా? ఏం రాలేదు కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు. వచ్చినా ఏమన్నా పింఛన్లు వచ్చినా? పింఛన్లు పెరిగినా పెరగలేదు కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఏం పెరగలేదు కదా. ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఏం పెరిగినాయి నీకు తెలుసు కదా, నువ్వు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కదా, అందుకే టీఆర్ వస్తుందని నేను చెప్తాను. కాంగ్రెస్ అంటే ఇక అది చేసిన కాడికి సీఎం చేసిండు కదా అంతవరకు. ఇక ఈ ఎంపీ ఎలక్షన్ లో ఉంటే అన్నిటికీ ఇది మోడీ గవర్నమెంట్ కొన్ని మంచిగా చేస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఈయన ఒక్కదానికి వెళ్ళి గెలిస్తే సెంటర్ దాకా పోలేడు కదా ఒక్కదానికి. అట్లా అని ఇప్పుడు ఆలోచన చేసి కూడా పబ్లిక్ అట్లా ఎక్కువ అంటే బీజేపీ ఉందన్న, బీజేపీ కాంగ్రెస్ ఉన్నది. టీఆర్ఎస్ అంటే ఇక్కడ లోకల్ మనిషి కాదు, ఇక్కడ క్యాండిడేట్ కాదు ఆయన, బయట మనిషి ఆయన. ఇక్కడ లోకల్ ఉన్న పర్ఫార్మెన్స్ ఇస్తారు. అదే విధంగా ఇక్కడ మనిషి ఎవరు పని చేస్తారు, ఏం ప్రాబ్లం, ఏం కథ అని చూసి ఏం చేస్తారు బీజేపీ ఏం చేస్తారు? వస్తే వాళ్ళే కాంగ్రెస్ రావాలి. అది అంతా పోయినంతా వేస్ట్. కాంగ్రెస్ ఏమైనా కల్వకుంట్ల ఎంబడి పడుతుంది కానీ ప్రజల ఏం పట్టించుకోవట్లేదు కదా. కాంగ్రెస్ వెళ్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కదా, మరి గెలిచే అవకాశం లేదంటారా? టిఆర్ఎస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మూడు నెలలు అయిపోయింది కదా, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయడం లేదు. అందుకే ప్రజలలో కొంచెం వ్యతిరేకం వచ్చింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కు ఎవరు ఏదలుచుకోలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గెలిస్తే మన తెలంగాణకు చేసేది ఏముండదు కదా. ఇప్పుడు మన తెలంగాణ వాదన వినిపించాలంటే టిఆర్ఎస్ ఉండాలి. ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, రూలింగ్ వచ్చింది కానీ ఏం చేస్తుంది చెప్పు? మూడు నెలలు అయింది. ఏమైనా వాగ్దానాలు చేసిందా? నిలబెట్టిరా? చేస్తురా? వాళ్ళ మీద రాను నమ్మకం పోతుంది. బీఆర్ఎస్ రావాలి కానీ అన్న ఇక్కడైతే బీఆర్ఎస్ హవా లేదు కానీ బీజేపీ ఉంది. బీజేపీ ఉంది. ఈటెల రాజేందర్. రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదంటారా? రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏం అభివృద్ధి చేస్తలేడు. ఇప్పుడు చేసి ఆయన గెలికిస్తే మళ్ళా రౌడీ రాజకీయం తయారవుతుంది. అదే అందుకనే బీఆర్ వస్తే బాగుండే కానీ బీఆర్ఎస్ హవా లేదు, బీజేపీ వస్తుంది. అది ఆయన గెలుస్తుంది. నేనైతే సికింద్రాబాద్ డివిజన్ మాది, ఇక్కడిది కాదు, కానీ ఇక్కడైతే కాంగ్రెస్ వస్తుందని. ఎందుకు కాంగ్రెస్? అంటే ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కదా, సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ఉంటే మేము మంచిగా ఉంటుంది. అంటే ఇక్కడది రిప్రజెంటేటివ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈటల రాజేందర్ లోకల్ కాదు, బయట మనిషి. అతను వచ్చి లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి వచ్చి, కానీ ఇక్కడ ఏం అంతా ఇది చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ఇది చేస్తే సపోర్ట్ చేస్తే మంచిగా. ఇప్పుడు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పోయింది కదా, మొన్న వచ్చింది కాబట్టి వస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ ఎక్కడ పోదు. కాంగ్రెస్ మనం భారతదేశాన్ని తెచ్చింది కాంగ్రెసే కాబట్టి కాంగ్రెసే వస్తుంది ఇక్కడ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ఒకసారి వచ్చిందంటే వస్తుంది. అప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చారు కాబట్టి కొంత కోపాల వల్ల ఓట్లు వేయకుండా పోయింది. 100% కాంగ్రెసే వస్తుంది ఇక్కడ. బీఆర్ఎస్ డౌట్ లేకుండా. ఎందుకు? ఇక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా. ఉండొచ్చు. ఇంతమందికు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ వచ్చింది కదా, మరి ఇట్లా అనుకో బీఆర్ కంపల్సరీ వస్తుంది. బీజేపీ అంటే సెంట్రల్ ఇప్పుడు ఉన్నది కాబట్టి స్టేట్ లో కూడా అదే ఉంటేనే పనులు అవుతాయి ఏవైనా కానీ. లేకుంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ మామూలు ఇక్కడ టీఆర్ఎస్ వచ్చి అక్కడ బీజేపీ ఉంటే ఇక్కడ పనులు కావు కదా. అట్లా ప్రధానంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా. అవును కాంగ్రెస్ ఉంది కానీ ఇక్కడ మన ఈ మా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉంది కదా. వాళ్ళు ఏం గెలుస్తారు వేస్ట్ అంతా. వాళ్ళు ఏం చేసిండ్రు? ఎవరికేం చేసిండ్రు? రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఏం చేసిండ్రు?
రైతు బంధు లేదు, దళిద్ర బంధు లేదు, స్కీములు ఆయన మొత్తం తీసేసాడు. ఇప్పుడు ఎవరికేం మంచి చేసాడు ఆయన? రైతుల గురించి ఆయన పట్టింపు చేస్తున్నారా? కొన్ని చిలకలు మొత్తం ఆరబెట్టి మొత్తం వాళ్ళ నీళ్ళకి ఇడవారు, ఏమి ఇడిసారో మొత్తం మొత్తుకుంటున్నారు. రాడు అసలు రాడేసారి. ఈటల రాజేందర్ ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటాం ఈసారి. ఎందుకు ఈటల రాజేందర్? ఈటల రాజేందర్ అంటే ఇప్పుడు బీసీ ఓట్స్ బాగున్నాయి ఈ ఏరియాలో. దానివల్ల ఈటల రాజేందర్ని ఇక్కడ పెట్టిర్రు. మున్నటిదాకా అక్కడ ఇదైనా కానీ ఇక్కడ మనకు సెంట్రల్ నుంచి మనకు స్టేట్కు ఫండ్స్ కానీ ప్రధానంగా మల్కాజ్గిరిలో 7 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ గెలిచింది. అవును. మరి ఎందుకు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ బీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మనకు చాలా స్కామ్లు అవి చాలా అయిపోయినాయి. పబ్లిక్ కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రూలింగ్ పార్టీ మరి కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఎందుకు గెలవాలండి? అదే సీఎం ఇక్కడ నుంచి ఎంపీని గెలిపించినాం అన్ని బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా మేము. కాబట్టి ఆయన ఇప్పుడు ఈ పొజిషన్ లో ఆయన సీఎం అయిండు అంటే మల్కాజిగిరి ప్రజలు ఏంటంటే ఆలోచించి ఓటేస్తారన్న. ఇదైతే పక్కా చెప్తున్నారు. అనువైన అభ్యర్థులు మాత్రం లేరు, అంత కొత్త అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు క్యాండిడేట్ని బట్టే ఓట్లు ఇస్తారు. ఇక్కడ అనుకూలమైన క్యాండిడేట్లు మాత్రం లేరు. ప్రజెంట్ ఫామ్లో ఉన్నది మాత్రము గవర్నమెంట్ కాంగ్రెస్. బట్ కాంగ్రెస్ ఫామ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. ఈటల రాజేందర్ కంపల్సరీ గెలుస్తాడు. మళ్ళీ ఎందుకు గెలుస్తాడు? ఇవరకే గెలుసు. టీఆర్ఎస్ ఆయన బీజేపీలోకి జంప్ అయ్యిండు కాబట్టి ఆయన గెలవాలి. ఇప్పుడు కంపల్సరీ గెలుస్తాడు ఇలా లోక్సభ ఎన్నిక. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది. మరి ఎందుకు రూలింగ్ ఉంది కానీ వేసేటట్టు లేరు. ఏంటంటే రైతులకు మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి ఊళ్ళల్లో. అది దాని గురించి వల్ల ఆలోచిస్తారు జనాలు. మళ్ళీ ఇక్కడ పింఛన్ ఇస్తున్నాడు, 2000 పింఛన్ 4000 అన్నాడు. 100 రోజుల పాలన అయిపోయింది, ఇప్పటి వరకు పింఛన్ కూడా లేదు. మళ్ళీ రైతు బంధు అవి కూడా లేవు కదా.